అనకాపల్లి పొత్తుల పంచాయతీ అమరావతికి చేరింది. కొణతాలకి ఇచ్చిన సీటుని ఆశించిన భంగపడ్డ పీలా గోవింద్ అలకబూనారు. తన వర్గంతో బాహటంగానే నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. పరిస్థితి చేజారక ముందే సెట్ చేయాలని టీడీపీ అధిష్టానం భావించింది. దాంతో అయ్యన్న పాత్రుడు రంగంలోకి దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అసెంబ్లీ సీట్లో పొత్తుల పంచాయతీ అమరావతికి చేరింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని జనసేన ఖరారు చేసింది. అదే సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ తన వర్గంతో కలిసి అధినాయకత్వంపై అసంతృప్తి కళాన్ని వినిపిస్తున్నారు. ఆయన వర్గం అంతా కూడా అనకాపల్లిలో ఆందోళనలు చేస్తోంది. నల్ల రిబ్బన్లతో పెట్టుకుని ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ పేలా గోవింద సత్యనారాయణకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని బలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు, పేలా గోవింద సత్యనారాయణ వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యేకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన అమరావతిలో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అమరావతికి పేలా గోవింద సత్యనారాయణ తీసుకొచ్చే బాధ్యతను మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అధిష్టానం పెట్టింది. అధిష్టానం ఆదేశాల మేరకు పేలా గోవింద సత్యనారాయణ అమరావతి వెళ్లారు. పలు దఫాల చర్చల తర్వాత అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఆయన అనకాపల్లి సీటును పొత్తులో కారణంగా జనసేనకు కేటాయించాల్సి వస్తే తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని కోరారు. అయితే అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పటికే రిజర్వ్ అయింది. ఆ స్థానంలో జనసేన తరఫున నాగబాబు పోటీ చేస్తారంటూ విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. నాగబాబు కాకపోయినా సీట్లో వేరే వారికి ఇస్తారు, కానీ అది జనసేన ఖచ్చితంగా తనకు కావాలని పట్టుబడుతోంది. ఓవరాల్గా రాష్ట్రంలో మొత్తం 3 పార్లమెంట్ నియోజకవర్గాలను జనసేన తీసుకోగా వాటిలో ఒకటి అనకాపల్లిగా ఉంది. సో పేలా గోవింద్ తాను ఏదైతే అడుగుతున్నారో అనకాపల్లి పార్లమెంట్ కానీ అనకాపల్లి అసెంబ్లీ సీట్లలో ఎక్కడ ఖాళీ లేదు, ఆ సీట్లు ఇచ్చే అవకాశం కూడా కనిపించిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గౌర సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న యలమంచిలి స్థానాన్నైనా తనకు కేటాయించాలని పేలా గోవింద సత్యనారాయణ తన ప్రతిపాదనను పెట్టారు. అయితే అది కూడా సాధ్యమయ్యే అవకాశం కనిపించట్లేదు. జనసేన ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను తీసుకోబోతోంది. ఆ 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి యలమంచిలి స్థానం పైన జనసేన ఫోకస్డ్ గా ఉంది. అక్కడ ఖచ్చితంగా తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని నాగబాబు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ లో ఎవరో ఒకరికి యలమంచిలి స్థానం దక్కుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో పేలా గోవింద సత్యనారాయణకు అక్కడ కూడా అవకాశం లేదు. ఈ మొత్తం సమీకరణాలన్నీ చూసిన తర్వాత పేలా గోవింద్కు ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఛాయిస్ ఇస్తాం, ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని అధిష్టానం ఒక బుజ్జగింపు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన కేడర్తో చర్చించుకున్న తర్వాత కేడర్ అభిప్రాయాన్ని తీసుకుని తన భవిష్యత్ కార్యాచరణ చెప్తానని అధినాయకత్వం ముందు చెప్పొచ్చారు. ఓవరాల్గా అనకాపల్లి కేంద్రంగా ఇప్పుడు రాజకీయం హాట్గా మారుతోంది. మరోవైపు జనసేన నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా తన భేషజాలను పక్కన పెట్టే యోచనలో ఉన్నారు. ఆయన ఎవరైతే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకత్వాలతో కలుపుకుని పోవడానికి అవసరం అనుకుంటే కోఆర్డినేటర్లుగా ఇప్పటివరకు సమన్వయకర్తలుగా పనిచేస్తున్న నాయకత్వాన్ని నేరుగా ఇంటికి వెళ్లి కలుస్తానంటున్నారు. ఒక విధంగా కొణతాల రామకృష్ణ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేశారు. ఉమ్మడి అభ్యర్థిగా తాను బరిలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు అంటే అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేనకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిత్వం కానీ వాళ్ళ ఓట్లు కానీ చాలా కీలకం అవుతాయి. వారి నాయకత్వాలన్నీ కొనసాగించాలి, వారి నాయకత్వం ద్వారానే తాను విజయం సాధించాలని కోరుకుంటున్న టైంలో అన్ని పార్టీలకు సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని అన్నింటినీ పర్సనల్గా కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఓవరాల్గా అనకాపల్లి చుట్టూ ఇప్పుడు రాజకీయం అయితే బూమరంగా అయ్యేటట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తను ఏదైతే ఆ సీట్ను వదులుకోవాలని జనసేనకి ఇవ్వాలని నిర్ణయించుకుందో ఆ నిర్ణయించుకున్న క్రమంలో కొణతాల రామకృష్ణకు మిగిలిన పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎంతవరకు సమర్థిస్తుంది, అక్కడ పేలా గోవింద్ ఎంతవరకు కొణతాల రామకృష్ణ నాయకత్వాన్ని గౌరవిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా ఉంది. పేలా గోవింద్ తిరిగి అనకాపల్లి వచ్చిన తర్వాత అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తను ఎవరైతే అసంతృప్తిగా ఉండి అధిష్టానం మీద గురిగా ఉన్నారో ఆయనతో వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం టచ్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం కూడా అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నుంచే జరుగుతుండటంతో అనకాపల్లిలో రాజకీయ సమీకరణాలు ఎటు మారుతాయనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన. కెమెరామెన్ రవితో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం. ఇరవై 24 సీట్లు ఎలా సరిపోతాయనుకున్నావు? ఇదేనా పొత్తు ధర్మం? దేహి అన్నట్టుగా లేదా? ఇవన్నీ ఎవరో అన్న మాటలు కావు. హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు సంధించిన ప్రశ్నల బాణాలు. టీడీపీతో పొత్తు పొడిచిన వేళ జోగయ్య రాసిన లేఖపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఓట్ల సంక్షోభానికి ఏది తెర అంటూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఈ రోజు ఒక లేఖాస్త్రాన్ని పవన్ కళ్యాణ్ కు సంధించారు. చాలా ఘాటైన వ్యాఖ్యలతోటి
నిన్న జరిగినటువంటి పొత్తులో భాగంగా సీట్ల పంపకం పైన జరిగినటువంటి విషయం పైన ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు, చాలా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా జనసేనకు 24 అసెంబ్లీ 3 పార్లమెంటు సీట్లు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేన బలం ఏమిటో పవన్ కళ్యాణ్ తెలుసుకోకుండా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఆయన ఆ లేఖలో స్పష్టం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కేటాయించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అటు టీడీపీ 94 సీట్లు ప్రకటించింది, జనసేన 5 సీట్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సీట్ల పంపకం ఏ ప్రాతిపదికన జరిగింది అనేటటువంటి విషయాన్ని లేఖలో ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనాభా ప్రాతిపదికన జరిగి ఉంటే బీసీలకు 50% సీట్లు, కాపులకు 25% సీట్లు, కమ్మవారికి 4% సీట్లు, రెడ్లకు 6% సీట్లు కేటాయించాల్సి ఉంది. కానీ నిన్న ప్రకటించినటువంటి జాబితాలో 25 సీట్లకు వరకు కమ్మ సీట్లు, ఒక 15 సీట్ల వరకు కాపులకు, 25 బీసీలకు కేటాయించారు. ఇది ఏ ప్రాతిపదికన జరిగింది అనేటటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ లేఖలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనసేన పరిస్థితి ప్రజల్లో నిజంగా అంత హీనంగా ఉందా అనేటటువంటి ప్రశ్నలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దానికోసం వైసీపీని ఓడించడం కోసం జన సైనికులు ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటారని అందులో ఎటువంటి అనుమానం లేదని, కానీ పవన్ కళ్యాణ్ తన బలాన్ని తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఈ జన సైనికుల నుంచి కూడా జనసేన నుంచి తెలుగుదేశానికి ఓట్ల ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఖచ్చితంగా 40 నుంచి 60 సీట్లు ఉండాలి. బలమైనటువంటి పార్టీగా ఉన్నప్పుడే, ముఖ్యంగా అధికారంలో ఏదైతే ఉందో 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండడం, అలాగే మంత్రి పదవుల్లో సగం వరకు పదవులు సాధించుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు సీట్ల సంఖ్య కనుక తగ్గించినట్లయితే రాజ్యాధికారికి ఎక్కడ దూరం అవుతారు అనేటటువంటి అనుమానం ఇప్పుడు జన సైనికుల్లో, జనసేన పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని లేఖలో ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎక్కువ సీట్లు తీసుకుంటామో అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా ఆయన చేతిలో పాలనాధికారం ఉంటుంది, అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత కొత్తగా ఉంటుంది అనేది జన సైనికులు చూడాలనుకుంటున్నారు. అలా జరగకుండా తక్కువ సీట్లను తీసుకోవడం ద్వారా సాధించేది ఏముంటుంది అనేటటువంటి ఒక ఘాటైన వ్యాఖ్యలను ఆయన చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా జనసేనకు ఆయన లేఖలు రాస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలంటే జనసేన 2019లో 10,000కు పైగా ఓట్లను సాధించి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 నుంచి 60 సీట్లు కేటాయించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం 24 సీట్లు తీసుకోవడం రాష్ట్ర శ్రేయస్సు కోసమేనా అని పవన్ కళ్యాణ్ చెప్తారా అంటూ ఘాటుగా ప్రశ్నలు కూడా సంధించారు. ఇలాగే కొనసాగితే ప్రతిపక్షాలు మరింతగా రెచ్చిపోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే జన సైనికుల కోరిక మేరకు మిగిలినటువంటి 57 సీట్లలో కూడా మరిన్ని సీట్లు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ సంక్షోభానికి, ఓట్ల సంక్షోభానికి ఒక మాత్ర దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎన్నో లేఖల్ని రాసినటువంటి హరిరామ జోగయ్య ఈసారి చాలా వినూత్నంగా ఈ లేఖని, చాలా ఆగ్రహంతో ఈ లేఖని రాసినట్టుగా కనిపిస్తోంది. నిన్న ప్రకటించినటువంటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితాలో 24 సీట్లు కేటాయించడంని ఇటు జన సైనికులు అలాగే కాపు సామాజిక వర్గం ఏమాత్రం కూడా సహించట్లేదు అనేటటువంటి విషయాన్ని ఆయన తేటతెల్లం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జనసేన నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఆశించిన స్థాయిలో సీట్లు సాధించాల్సినటువంటి అవసరం ఉందని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఈ లేఖ మొత్తానికి ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రమస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. టికెట్ కోసం ఇద్దరు ఉద్దండులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ టచ్ లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య టఫ్ ఫైట్ ఉంది. టికెట్ తనదంటే తనదంటూ పోటీ పడి ప్రకటనలు చేసుకుంటున్నారు. మైలవరంలో పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ నియోజకవర్గ టీడీపీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్. అభిప్రాయ భేదాలుంటే కలిసి మాట్లాడుకుందామని చెప్తున్నారు. త్వరలో మైలవరం టీడీపీ నేతలతో వసంత సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే వసంత రాకను మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారిద్దరితో చర్చలు జరుపుతోంది టీడీపీ అధిష్టానం. ఇక పెనమలూరు నియోజకవర్గంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు. పెనమలూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గంపెడాసలు పెట్టుకున్నారు. తనకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమా పేరును పరిశీలిస్తోంది. అయితే ఇంతలోనే మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ పేరు సర్వేలు నిర్వహించడంతో టీడీపీ క్యాడర్ మరింత కన్ఫ్యూజ్ అవుతోంది. ఇటు
సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి తుమ్మల చంద్రశేఖర్ పేరును సిఫార్సు చేస్తున్నారు. మైలవరం, పెనమలూరులు 2 చోట్ల హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. అసంతృప్తులను బుజ్జగించిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 11 స్థానాలు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా మైలవరం అదేవిధంగా పెనమలూరు సీట్లకు సంబంధించి అయితే పెండింగ్లో పెట్టింది. 2 స్థానాలు కూడా హై వోల్టేజ్ రాజకీయం అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే 2 స్థానాల నుంచి కూడా టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగబోతున్నారు. అయితే అక్కడ టికెట్లకు సంబంధించి ప్రకటన చేసే విషయంలో మాత్రం అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే అక్కడ టికెట్ల ప్రకటన చేసిన తర్వాత అసమ్మతి జ్వాలలు రగిలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మైలవరం, పెనమలూరు 2 సీట్లకి సంబంధించి ఏ విధంగా టికెట్ల ప్రకటన చేయాలి, అసమ్మతి వాదులను ఏ విధంగా బుజ్జగించాలనే అంశాలు అయితే ప్రస్తుతం అధిష్టానానికి సవాలుగా మారిన పరిస్థితి ఉంది. ఇక్కడ మైలవరాన్ని ఒకసారి పరిశీలిస్తే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే అక్కడ పోటీ చేయడానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నాలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో టికెట్కి సంబంధించి వీళ్ళిద్దరికీ లేకుండా వేరే పార్టీ వైసీపీ నుండి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ని టికెట్ కేటాయిస్తే కనుక వీళ్ళిద్దరి నుంచి భారీ ఎత్తున నిరసన అనేది తలెత్తుతుంది. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా ముందే బుజ్జగించి ఆ తర్వాత టికెట్ ప్రకటన చేయాలనే అంశం మీద అయితే అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో ఉన్నటువంటి టీడీపీ మండల కీలక నేతలకి ఫోన్లు చేసి టచ్లోకి వెళ్ళారు. తనకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది పని చేసుకోవడానికి. అదేవిధంగా మీరు కూడా కలిసి పనిచేస్తే గతంలో ఉన్నటువంటి విభేదాలు ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని సర్దుబాటు చేసుకుందామని ఆయన ఆ ఫోన్లో కూడా చెప్పినట్టుగైతే మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ మైలవరం అంశం అనేది చాలా సున్నితమైన అంశంగా కూడా మనం చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అసమ్మతి నేతలు ఎవరైతే టికెట్ రాలేదో వాళ్ళని కూడా బుజ్జగించడానికి అధిష్టానం అన్ని చర్యలు చేపట్టబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. పెనమలూరుకు సంబంధించి అయితే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో దేవినేని ఉమా పేరు కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. ఇక వైసీపీకి సంబంధించి పార్థసారథి కూడా ఆయన టికెట్ ఆశించారు. అయితే ఆయన నూజివీడికి ఆ టికెట్ కూడా కేటాయించిన నేపథ్యంలో ఆయన వర్గానికి సంబంధించి కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పేరును పరిశీలించాలని పార్థసారథి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ టికెట్ అంశం మీద కూడా అనేక పేర్లు కూడా పరిశీలనకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు సన్నిహితుల పేర్లు కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో వేరే వాళ్ళకి టికెట్ కేటాయిస్తే కనుక బోడే వర్గం కూడా ఆందోళనకు దిగే అవకాశాలు ఉంది. కాబట్టి ఆ పెనమలూరు అంశాన్ని కూడా సున్నితంగా పరిశీలిస్తున్నారు. ఇక ఎంఎస్ బేగ్ పేరును కూడా ఐవీఆర్ఎస్ సర్వేలో పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అటు పెనమలూరు ఇటు మైలవరం 2 టికెట్ల ప్రకటనకి సంబంధించి అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అసమ్మతి అనేది పూర్తిగా కాకపోయినా కొంతవరకు దాన్ని తగ్గించే ప్రయత్నం చేసిన తర్వాత 2 చోట్ల టికెట్ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే జిల్లాలో మనకి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ. రాజమండ్రి రూరల్ టికెట్ వివాదానికి తెరపడింది. ఆ సీటుని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఖరారు చేశారు. జనసేన నుంచి టికెట్ ఆశించిన కందుల దుర్గేష్ కు నిడదవోలు ఖాయం చేశారు. మరి దుర్గేష్ అక్కడి నుంచి పోటీ చేస్తారా? రాజమండ్రి రూరల్ ని వదులుకుంటారా? దుర్గేష్ మనసులో మాటేంటి? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పొత్తులో రాజమండ్రి రూరల్ టికెట్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఇప్పటికే చూసినట్లయితే రాజమండ్రి రూరల్ టికెట్ను టీడీపీ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఖరారైనట్లుగా దాదాపు తెలుస్తున్నది. అయితే దీన్ని బట్టి అందిన సమాచారం మేరకు చూసినట్లయితే ఇక్కడ జనసేన టికెట్ ఆశించిన రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన జనసేనకి సంబంధించిన ఇక్కడ కందుల దుర్గేష్కి నిడదోలుకు వెళ్లాలని చెప్పేసి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీని ప్రకారంగా ఇక్కడ అసంతృప్తి నెలకొంటుంది. దీంతో పెద్ద ఎత్తున జనసేన శ్రేణులందరూ కూడా ఇక్కడికి రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇప్పటికే చూసినట్లయితే తమ జనసేన సంబంధించిన సింబల్స్ అన్నింటినీ కూడా ఈ ఆటోల పైన బళ్ళు మీద వేసిన సింబల్స్ను కూడా వాళ్ళు తొలగించుకోవడం జరుగుతున్నది. అయితే ఇక్కడికి చూసినట్లయితే ఇద్దరు కూడా గత కొద్ది రోజులుగా ఇద్దరు కూడా మాటల వారు కొనసాగుతున్నది. ఒక పక్కన కందుల దుర్గేష్
జనసేన పార్టీకే రాజమండ్రి రూరల్ టికెట్ అని చెప్పేసి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. అయితే దీంతో పవన్ కళ్యాణ్ కూడా తమకు హామీ ఇచ్చాడు. తమ ఇటీవల జరిగిన 2 రోజుల క్రితం జరిగిన పర్యటనలో భాగంగా